రాసు ప్రతాప్ రెడ్డి రాజకీయంగా నెక్స్ట్ జనరేషన్‌ని చేసే పరిస్థితుల్లో ఉన్నారా? ఇంతకుముందు అయ్యప్ప రెడ్డి, ఆ తర్వాత మీరు, మీ తర్వాత మీ వారసు నెక్స్ట్ ఎవరు? ఇది ఎవ్వరు అనేది కాదు కదా! ఇప్పుడు నేనైతే కాంటాక్ట్ చేసే సమస్య లేదు. నా ఇండ్లో ఉన్న ఆత్మకూరు ఇండ్లే సేల్‌కి పెట్టా. నేను కాంటాక్ట్ చేయాలా, నా పిల్లలు రావాలదన్నప్పుడు నేను ఇండ్లెందుకు అమ్ముతాను? స నేను ఇండ్లే సేల్‌కి పెట్టా. వానికి తెలివుండాలి. వానికి అర్థం చేసుకోవాలి. ఒకేళ ఆ ఉద్దేశ్యం ఏమన్నా ఉంటే. అంటే గొడవ జరిగిన తర్వాత మొత్తం ప్రశాంత జీవితాన్ని కోరుకుంటున్నారా? లేదు అవసరం పడి రాజకీయాల్లో మా అవసరం ఉంది మీరు రావాలి అన్నప్పుడు డెఫినిట్‌గా వస్తాము. రావాలన్నప్పుడు వస్తాము. లేనప్పుడు మనకేముంది ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు కదా ఎవడైనా. ఇప్పుడున్నటువంటి బురదలో దిగాలని ఎవడు అనుకోడు కదా! అంటే రాజకీయాల్లోకి రావాలని మీ మీ రావాలని మీ కాదు మద్దతు ఆల్రెడీ ఉన్నాము. మీ 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 రాజకీయంలోనే మీ ఉన్నాము. మద్దతుదారులు మిమ్మల్ని పిలిస్తే వస్తారా? లేకపోతే అంటే నాయకులు పిలిస్తే మద్దతుదారులు రోజు పిలుస్తూనే ఉంటారు. సార్ ఈ రోజుటి కూడా మా గ్రూప్ ఇంటాక్ట్ ఉంది. దాంట్లో డౌటే లేదు. ఈరోజు కూడా నేను పార్టీ వైస్ ప్రెసిడెంట్‌ను. పార్టీ కార్యక్రమాలన్నీ అటెండ్ చేస్తూనే ఉంటాను. పార్టీ చెప్పిన ప్రోగ్రామ్‌లన్నీ చేస్తూనే ఉంటాము. సార్ ఏమో చూపిస్తారు. అంటే మీరు గూడా రివెంజ్ తీర్చుకోవాలని ఒక గ్రూప్‌ని రంగంలో దింపారని ఒక చర్చ నాకు జరుగుతుంది. అవసరమే నాకు అవ నాకు నా నాకు ఆ టెంపర్‌మెంట్, ఆ మెంటాలిటీ ఎప్పుడు లేదు. ఇప్పటి నుంచి కాదు. మా నాయన ఉన్నప్పటి నుంచి కూడా లేదు. మా నాయన ఉన్నప్పుడైతే చుట్టూ ఫ్రాక్షన్‌లే కదా! ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఫ్రాక్షనే. మా నాయన పని మా నాయన చేసుకుంటుంటాడు. వాళ్ళు చుట్టోళ్ళు, వీళ్ళు చుట్టాలు. ఇప్పటికైనా నాకు వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు. నాకు ఆ బాధనే లేదు. దీంట్లోనే లేము ఆ లైన్‌లోనే. ఆ లైన్‌లో ఉంటే డిఫరెంట్‌గా ఉంటది. సార్ ఆ లైన్‌లో ఉంటే అది టోటల్లీ డిఫరెంట్. ఓకే. చేయాలనుకుంటే అన్ని రకాలైనటువంటి హంగులున్నాయి మాకు. చేయాలనుకుంటే. మా ఆయన చెప్తాడు నాకు నాకు తెలవని క్రిమినల్ లీడర్ అంటుండే ఆయన. అంతే కదా! ఎంతమంది కేసులు చేసి ఉంటాము. ఓకే. అది.